కొల్లూరు కన్వీనర్ అని చెప్పుకునే మురళీకృష్ణ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని ప్రకల్పాలు మాట్లాడుతున్నారు. ఎస్సీలను తీసుకున్నాం. ఎస్సీలకి విద్య దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ రెసిడెన్షియల్ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రారంభించి అభివృద్ధి చేసింది. గత ప్రభుత్వంలో అనేక గ్రాంట్లు శాంక్షన్ చేసి ఆ బిల్డింగ్లు కట్టి కర్మ బిల్డింగ్లు కూడా కట్టాల్సిన డబ్బులతో ఈ గవర్నమెంట్ కట్టింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ డబ్బులతో కూడా వార్డు పెయింట్లు వేసుకుని మేము విద్యను డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు తీసేశారు. ఆర్థికంగా వెనుకబడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. గతం ప్రభుత్వం డిగ్రీ చదివి పీజీ చేయడానికి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చింది. రాజశేఖర్ గారి తర్వాత ఒక ఓసీకి ఒక ఎస్సీకి సమానం చేశాడు ఫీజు రియంబర్స్మెంట్. ఓసీకి వస్తే మాకు వస్తే ఓసీకి వచ్చింది. కానీ ఈ రోజు మామూలుని అధికంగా అణగదొక్కబడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనం సమాజంలో సామాజికంగా బతకలేకపోతున్నాం. ప్రతి రోజు కూడా 100 మంది దాకా సామాజికంగా కావచ్చు వేరుగా ఈ గవర్నమెంట్ నాయకుల ద్వారా ఇబ్బంది పడుతుంది. అది గమనించకుండా మేమేదో చేసేమని చెప్పుకోవటానికి మాటలు తప్ప మీరు చేసింది ఏంటి? అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా ఎదగటానికి రాజ్యాంగ ప్రకారం మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల ద్వారా మాకు నిధులు వస్తాయి. ఆ నిధులను కూడా మీరు సంక్షేమ పథకాలన్న పేరుతో జనాలందరికీ వస్తుంది. మా డబ్బులు తీసుకెళ్లి జనాలకేసి మమ్మల్ని ఆర్థికంగా వెనకబడి చేస్తున్నారు.